వెల్కమ్ బ్యాక్. ఏపీలో సంక్రాంతికి ట్రావెల్స్ బస్సులు దోపిడీ మొదలుపెట్టేశాయి. రేట్ల బాదుడు ఈసారి 3 రోజుల ముందే మొదలైపోయింది. సంక్రాంతి ముందు తర్వాత లాస్ట్ మినిట్ ప్రయాణాలు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇది క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. 3 రోజులు వరుస హాలిడేస్ రావడం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కు కలిసొచ్చింది. ఏపీలో ట్రావెల్స్ బస్సులు దందా జోరందుకుంది. ఆర్టీసీ, రైల్వే ఫుల్ బోర్డులు పెడుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు డైనమిక్ గా పెంచేస్తూ కమాన్ అంటున్నాయి. జనాల పండుగ హడావుడిని సొమ్ము చేసుకోవడమే ధ్యేయంగా టికెట్ ధరలను 2-3 రెట్లు పెంచేశాయి. ఇప్పుడు పెంచమండి, పెంచి ఒక 10% పెంచుతాం. ఆ 10% కూడా ఎందుకు పెంచుతామంటే ఇటు నుంచి రద్దీగా ఉంటుందండి, ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వాలి, ప్లస్ అటు నుంచి ఖాళీగా ఉంటున్నాయి. మనం అటు నుంచి బళ్ళు తెప్పిస్తాం, ఖాళీగా తెప్పిస్తాం, అటు నుంచి ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళిన బస్సు మళ్ళీ రేపొద్దున మళ్ళీ అటు నుంచి ఖాళీగా రావాల్సి వస్తుంది. లాస్ట్ మినిట్ ట్రావెలర్స్ దొరికితే ఆ పండగ ప్రైవేట్ ట్రావెల్స్ దే. లాస్ట్ మినిట్ ట్రావెల్స్ దాకా ఎందుకు 3 రోజుల ముందే సెలవులు వచ్చేశాయి. అందిన కాడికి దోచుకోవాల్సిందే అన్న చందంగా ధరలను అమాంతం అందకుండా పెంచేశారు. రేట్లు 1500 అంట, స్లీపర్స్ 1550 అంటారు. కూర్చొని పోయేదంటే 11,000 అంటారు. దగ్గర 2 రోజుల్లోనే 900 స్లీపర్స్, ఇది 650. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఎన్నైనా పెడతామని ప్రకటించింది. అంతేకాదు ప్రత్యేక బస్సులకు కూడా సాధారణ ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ ఆర్భాటంగా ప్రకటించింది. అయినా సరే అనేక మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వెళ్తూనే ఉన్నారు. ఎమ్మిగ్నూరుకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే 4 అంకెలో చదువుకోవడానికి వచ్చారు. మామూలుగా అంటే 750, ఇప్పుడు అంటే 1000. వేరే ట్రావెల్స్ అది 2000. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ టార్గెట్ చేస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు నింపేస్తున్నాయి. అసలే సంక్రాంతి పండుగ సీజన్, ఖచ్చితంగా సంపాదించుకోవాలంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. నిన్న మొన్నటిదాకా వ్యాపారం లేదు కనుక మొత్తం ఒకేసారి లాగేయాలి, మళ్లీ ఛాన్స్ రాదు అన్నట్టుగా ఓపెన్ గానే దోపిడీ చేసేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తామంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రేట్లు అంటే మామూలు టైంలో అయితే 700, 500 అలా వస్తాయండి. ఇప్పుడైతే 1400, 1300 అలా వస్తున్నాయి. అది కూడా ఆన్లైన్లో అయితే కొట్టేస్తారు. మా దగ్గర రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. అన్ సీజన్ టైంలో ఏమి ఖాళీగానే వెళ్తాయి బండ్లు. ఏంటంటే ఫెస్టివల్లోనే కొంచెం వస్తే ఆదాయం అంతే. లాస్ట్ మినిట్ ట్రావెలర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దొరికిందే సందని ఏడాపెడా దోచేస్తున్నారు. టికెట్ ధరలు విపరీతంగా పెంచి వాయించేస్తున్నారు.